మన దేశంలో స్త్రీని ఆది పరాశక్తిగా కొలుస్తూ దైవంతో సమానంగా చూస్తూ గౌరవిస్తూ ఉంటాం. కానీ కొంతమంది ఆడవాళ్లను చూసిన తర్వాత మాత్రం స్త్రీ సమాజమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈమె కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు, సినీ హీరోలను, తన తోటి స్త్రీలను కూడా వినలేని భాషతో తిడుతూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్పై ఫైర్ అవ్వటం, ఆ తర్వాత పోలీస్ యంత్రాంగంలో కదలిక రావటం, నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేయటం, ఒక్కొక్కరుగా అందరూ అరెస్టులు అవ్వటం వంటివి మొదలయ్యాయో అప్పటి నుండి శ్రీరెడ్డిలో భయం మొదలైంది. వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు క్షమాపణలు చెప్తూ ఒక వీడియోని కూడా విడుదల చేసింది. అది కూడా సరిపోకపోవటంతో ఒక బహిరంగ లేఖను కూడా రాసి, ఇక మీదట ఎప్పుడూ అలా మాట్లాడను అని, నాలాంటి వాళ్ళ నోటి దోల వల్లే వైసీపీ పార్టీకి ఈరోజు ఈ గతి పట్టింది, నా కుటుంబంలో పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారని, వాళ్ళు చాలా భయపడుతున్నారని, దయచేసి నన్ను వదిలేయండి అంటూ ప్రాధేయపడుతూ క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి. కానీ ఇష్టం వచ్చినట్టు తిట్టేసి క్షమాపణలు చెప్తే సరిపోదు కదా. అలా అనుకుంటే టీడీపీ కార్యకర్త కిరణ్ కూడా మొన్న భారతికి క్షమాపణలు చెప్పాడు తిట్టిన తర్వాత. అతన్ని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టలేదు కదా. సో అతనికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా అని కూటమి కార్యకర్తలు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా బయట తిరగనిస్తున్నందుకు కూటమిపై కార్యకర్తలు ఫైర్ అయ్యారు. అయితే ఇది ఇలా ఉండగా శ్రీరెడ్డి అరెస్ట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీరెడ్డిపై అనేక ప్రాంతాల నుండి కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఒక కేసు నమోదు కాగా పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆమె విచారణకు కూడా వచ్చింది. ఇప్పుడు శ్రీరెడ్డిని వరుస కేసులు వెంటాడతాయని సమాచారం కూడా అందుతోంది.